మీకు పాల పెట్టలు చూపిస్తాను చూడండి. కనిపిస్తున్నాయా మీకు? 2 ఉన్నాయి చెట్టు మీద. బ్లూగా కనిపిస్తున్నాయా అండి పాల పిట్టాలు? ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అవి అలాగా. అదిగోండి. ఈరోజు పర్ణశాలలో తూర్పు వెంపు అంతా కూడా శుభ్రం చేయించేస్తున్నామండి. అటువైపు పనులు చేయిస్తున్నాం కదా. అలానే మొక్కలు కూడా ఎక్కువ ఉన్నాయండి. పనికిరాని మొక్కలన్నీ తీయించేస్తున్నాను. పనికొచ్చే గోరింటాకు మొక్కలు లాంటివి కూడా ఉన్నాయి. ఎక్కువ ఉన్న వేస్ట్ కదండి. ఒక్కటి మాత్రం ఉంచి మిగతా 2 తీసేయమన్నాను. ఈ గోరింటాకు చెట్టు కూడా అండి ఆనవాయితీ ఉంటుందంటండి. మాకు మా అత్తమామలు ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా గోరింటాకు చెట్టు ఆనవాయితీ ఉందనమాట. ఇక్కడ ఆనంద నిలయంలో తీయించేస్తే అక్కడ పర్ణశాలలో 1 కాదు, 2 కాదు, 3 గోరింటాకు చెట్లున్నాయండి. ఎక్స్‌ట్రాగా ఉన్న చెట్లన్నది తీసేయమన్నాను. కొన్ని కాయలు కాసేవి అవి ఉన్నాయి కదా. అంటే సేమరేక్కాయలు లాంటివి అటువంటి చెట్లు మాత్రం ఉంచాము. ఈ చిన్న చిన్న గుబుర్లు కనిపిస్తున్నాయి చూడండి. అవైతే చెర్రీస్ అనమాట అండి. చెర్రీ చెట్లు. ఇగోండి మొత్తం క్లియర్ చేయించిన తర్వాత ఇలా ఉంది. అంటే పక్క ఇంటి వాళ్ళు సరిహద్దు కట్టుకున్నారనమాట అండి. అలా పెట్టుకున్నారు. మాకు ఇటు కూడా ఓపెన్ ఉన్నది. సో, మాకదేమీ ప్రాబ్లమ్ కాదనమాట. సరే ఈరోజు ఇదంతా కూడా క్లీన్ చేయించేసేస్తున్నాము. అలానే ఇక్కడ ఇంటి దగ్గర కూడా అండి ఈ రెండిటికి జాయింట్ చేసి నాపరాయి వేయిద్దాం అనుకున్నాం. ఆ నాపరాయి కాస్త బయట పెడితే పోయిందండి. ఈ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదండీ! ఈ బెంచీలుగా కట్టించిన నాపరాళ్ళు కూడా మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పుడు కొన్నాయనమాట. వాళ్ళ గుర్తుగా ఇక్కడ ఇలా బెంచీల్లాగా ఒక టీ ఏరియా అన్నట్టు వేయించాను. అయితే ఈ కాళ్ళకి మట్టి అంటేస్తదండి. ఈ పాత నుంచి ఆ ప్లాట్‌ఫార్మ్ మీదకి రావటానికి. అందుకని నాపరాయి వేయిద్దాం అనుకున్నాం. అవ్వలేదనమాట. అందుకనే తాపీ వాళ్ళ చేతే ఇలాగా జాయింట్ చేయించేసేసాననమాట అండి. ఈ బ్లూ టైల్స్ పాతకి వేయించాం కదా! అయి కొన్ని ఇంకా మిగిలినియి వాళ్ళే వేసేసారు ఇవన్నీను. ఇప్పుడు ఈ పాత్ అండ్ ఇక్కడికి నడిచేది. మొత్తం కలిపేసి ఉందనమాట. అలానే అవతల సిమెంట్ చేసి కనిపిస్తోంది చూడండి. అదంతా కూడా ఇప్పుడు ఈ ట్రిప్ చేయించిన తాపీ పనులనమాట అండి. అంటే నిజానికి ఆ టైల్స్ కనిపించే వరకే పాత్ ఉంది. మేము అది కూడా ఇంకా జాయింట్ చేయించేసామనమాట. ఎందుకంటే ఇదంతా కొంచెం చేలు, మట్టి అలా ఉంటుంది కదండీ! అందుకనే మొత్తం అంతా చుట్టూ కూడా నడక దారి ఉండేలాగా, అలానే తూర్పు వెంపు ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్ లాగా కట్టి అక్కడి నుంచి ఒక 2 మెట్లు దిగువకి పెట్టించామనమాట. ఇవన్నీ ఇప్పుడు కట్టించినియండి. అంటే ఈ సరాసరి ఇటెళ్ళి అటు తూర్పు వెంపు ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్తదనమాట. అట్లానే ఇటు వెంపేమో ఈ బెంచెస్‌లా ఉన్నాయి చూడండి ఇక్కడికి. అంటే ఎక్కడ మట్టి అంటకుండా మనం ఇదంతా కూడా నడవచ్చనమాట అండి. అలానే తూర్పు వెంపు కూడా మధ్యలో ఒక పాత్ వేయించామనమాట ఇది. దీనికేమి హంగులు, ఆర్భాటాలు ఏమి చేయలేదండి. ఈ 2 మెట్లు ప్లాట్‌ఫార్మ్ పెద్దది కట్టాం కదా! 2 మెట్లు దిగువకి కట్టాం కదా! ఆ మెట్ల నుంచి సరాసరి అట్లాగా ఒక పొడవున వేసామనమాట. అంటే ఇదంతా కూడానండి ఇప్పుడు బానే ఉన్నది. వర్షం పడినప్పుడు బాగా బురద బురద అయిపోతదంటండి. అందుకని మేము ముందు జాగ్రత్తలు తీసుకొని ఈ విధంగా కట్టించుకున్నామనమాట. ఇప్పటికి తాపీ పనంతా అయిపోయినట్లేనండి. ఒక్క పని మాత్రం మిగిలిపోయిందండి. ఈ బెంచీల దిగువన కూడా ఈ బ్లూ టైల్సు ఇంకా పనికిరాని టైల్స్ అవి ఉన్నాయి బ్రేక్ అయినియి. ఆ బ్రేక్ టైల్స్ లాగా అదంతా వేసేయమన్నామండి. అలానే చుట్టూ ఇలా గట్టులాగా కట్టేయమన్నాము. అప్పుడు ఈ ఎర్రమట్టి ఏమి ఆ బెంచెస్‌లోకి రాకుండా ఉంటుంది. ఈ బ్లూ టైల్స్ కూడా బ్రేక్ అయినయి ఉన్నాయన్నమాట అండి. ఆ బ్రేక్ అయిన టైల్సు అట్లనే ఇంట్లో టైల్స్ వాడాం కదా! వాటిల్లో కూడా బ్రేక్ అయినయి ఉన్నాయి. ఆ టైల్సు అన్నీ కలిపి బ్రేక్ టైల్స్ వేస్తారండి. మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంటే అదేమి ఒక వరుసగా ఒకదాని పక్కన ఒకటి నలుచదరంగా ఏమీ ఉండదు. మన దగ్గర ఉన్న బ్రేక్ అయిపోయిన టైల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి జాయిన్ చేసేసి వేసేస్తారు. అలానే ఈ గట్టు కూడా ఉన్నది చూడండి ఈ అంచులెమ్మట. అలానే ఆ బెంచీలకి కూడా అట్లా గట్టులాగా కట్టి బ్రేకింగ్ టైల్స్ వేసేయండి అని చెప్పాననమాట. అలాగేనండి అని మేస్త్రి గారంటే,
వాళ్ళకి తెలుస్తది కదా అని అనుకున్నాను. అంటే ఈ పనులు చేసేటప్పుడు నేను ఉండట్లేదండి ఇక్కడ. అవసరమైతేనే వచ్చి ఉంటున్నాను. ఎందుకంటే ఇక్కడికొచ్చామనుకోండి, వస్తే ఇంకా అలాగా ఓ పూటంతా ఉండిపోవాల్సొస్తది. తీరా నేనొచ్చి చూసేసరికి ఆ నక్షత్రాల్లాగా అక్కడొకటి, అక్కడొకటి యేసున్నాయి. నేను చెప్పిందేమో ఈ టైప్ అనమాటండి. అంటే ఇవి బ్రేక్ టైల్స్ అంటే ఇట్లా యేస్తారనమాట. ఇరిగిపోయిన వాటిల్ని ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి అట్లా వేసేస్తారు. మధ్య మధ్యలో సిమెంట్‌తో ఫిల్ చేసేసి ఉంటది కాబట్టి అదేమి ఇబ్బంది కలిగించదు. టైల్స్ ఉన్నట్టే ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతదండి. అయితే ఈ బ్రేక్ టైల్స్ వేస్తారా అనంటే, "ఆ! అలాగేనండి వేసేస్తాను" అన్నానంటే, ఆయనకి అర్థమయ్యి ఉంటుందని అనుకున్నాను. నాకు నాకర్థమైన విషయం ఏంటంటే, ఆయనకి అర్థం కాలేదని. ఎవరికి? మేస్త్రి గారికి అర్థం కాలేదని. ఇగోండి ఇలాగ. ఈ విధంగా. మన దగ్గర ఉన్న టైల్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఇట్లా యూజ్ చేసుకోవచ్చు కదా! మనకి దీనివల్ల ఏంటంటే 2 ఉపయోగాలుంటాయండి. ఒకటి మన దగ్గర ఈ రద్దంతా కూడా ఖర్చయిపోతది. 2 ఏంటంటే మెయింటెనెన్స్ ఈజీ. చక్కగా టైల్స్ ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే బ్రేక్ అయిపోయినియి కాబట్టి పర్వాలేదు. మధ్యలో సిమెంట్ ఉంటది కాబట్టి. ఆ ఉద్దేశంతో నేను వేయమనంటే, ఈ బ్రేక్ టైల్స్ వేసేయండి. ఆ బెంచీల దిగువనంతా చుట్టూ గట్టు కట్టేయండంటే, ఆయనకి అర్థం కాక నక్షత్రాల్లాగా చిన్న చిన్న బిళ్ళలు అక్కడొకటి, అక్కడొకటి ఈ టైల్స్ ముక్కల్ని మళ్ళీ ఇరగ్గొట్టుకుని చిన్న చిన్న ముక్కల్ని యాడ్ చేశారండి. నేను మధ్యాహ్నం భోంచేసి 3 గంటలకొచ్చాను. 3 గంటలకొచ్చేసరికి ఏముందండి ఆ చిన్ని నక్షత్రాల్లాగా ఒక 20 ఎతుకున్నాయనమాట. ఉదయం నుంచి అదే పనిలో ఉన్నారంటండి. బాబు ఇదేంటండి దీనివల్ల ఉపయోగం ఏమేమి ఉండదు. అదిగో చూసారా నక్షత్రాల్లాగా అక్కడొకటి, అక్కడొకటి తెల్లగా కనిపిస్తున్నయి. అంటే మీరేయమన్నారు కదండీ! బ్రేక్ టైల్స్ వేయమన్నారు కదా! అందుకనే వేస్తూ ఉన్నాం. ఇది చాలా కష్టమండి వేయటం అని చెప్పారండి. మేస్త్రి గారికి నేను అర్థమయ్యేలా చెప్పలేకపోయినట్టున్నానండి. మీకర్థమైందా అండి? ఈ చుట్టూ కూడా ఇలా గట్టులాగా కట్టేసి, మధ్యలో అంతా కూడా ఈ బ్రేక్ అయిన టైల్స్ అన్నీ వేసేయండి. వాటర్ బయటికెళ్ళటానికి ఒక పైప్ లాంటిది పెట్టేస్తే సరిపోతుంది. నీట్‌గా ఉంటది. ఎర్రమట్టి ఇటుకు రాదు. అంతా కూడా మ్యాచింగ్‌గా ఉంటది అని అనుకున్నాము. ఇక ఆ పనవ్వలేదు కదా! దానికి అంతటితో నమస్కారం పెట్టేసామండి. ఇటువైపు అంతా కూడా అయిపోయింది. ఈ బ్లూ టైల్స్ కూడా లెవ్వండి. నేను ఆహ్, వేరే ఊరు నుంచి తీసుకొచ్చాం కదా! ఇక అందుకనే విసుగొచ్చి ఇక సిమెంట్ చేసి వదిలేయండి బాబు ఆ ప్లేస్ అంతా అని చెప్పాము. అవతల మీకు కనిపిస్తుంది చూడండి. అది ప్లాట్‌ఫార్మ్ అంతా కూడాని ప్లెయిన్‌గా సిమెంట్ చేసేశారు. ఇక అంతే అనమాట అండి. అలానే పాత్ కూడా ఇట్లాగా సిమెంట్ చేసి వదిలారు. 2 మెట్లు కట్టారు. అలానే గేట్ నుంచి సరాసరి ఉన్నది కదండీ! అటు కూడా ఓ 2 మెట్లు కట్టమన్నాను. జస్ట్ ఆ రాళ్ళు అలా పెట్టారు అంతే. బాబు వాటికి ప్లాస్టరింగ్ చేయకపోతే అయి ఆగవు అంటే, ఇంక వాళ్ళు వినిపించుకోలేదండి. ఏవండీ వర్కర్స్‌కి వాళ్ళు చేసిన పని ఇది కాదు మేము చెప్పింది. మీరు రాంగ్ చేశారు అని చెప్తే, ఇంకా వాళ్ళకి ఆ పని మీద ఇంట్రెస్ట్ పోతదండి. నాకర్థమైన విషయం అదనమాట. ఇంకా ఆ చిన్న బిళ్ళల్లాంటివి అతికించారు కదా! ఇది కాదు బ్రేకింగ్ టైల్స్ అని అంటే, టైం కూడా ఎక్కువ తీసుకుంది ఆపేయండి అని చెప్పాను కదండీ! ఇక వాళ్ళ ఇగో హర్ట్ అయిపోయిందో ఏమో తెలీదు కానియండి. ఇంకేం పని చెప్పినా, ఇది అవ్వదండి. మళ్ళీ రేపు చేయాల్సిందే పని. ఇవాల్టికి కావదండి. అట్లా అని అంటున్నారనమాట. అంటే మనకు కూడా అండి ఇంక చివరికొచ్చేసరికి విసుగొచ్చేస్తదండి. ఇంకా సరే బాబు ఆపేసేయండి. పర్వాలేదులే అనన్నాను. జస్ట్ ఇంత పని చేశారు. ఆ 2 మెట్లకి కూడా సిమెంట్ చేసేస్తే అయిపోయేదండి. అది నాకర్థమవుతుంది. ఆ మెట్లు ఆగవు. కానీ మనం ఇంకా పని చేయించే వాళ్ళతోటి చెప్పి చేయించలేమండి. ఇప్పటికే 5 రోజులు అయిపోయిందనమాట. ఇక అప్పటికి నాకు విసుగొచ్చేసేసి, "బాబు ఇంకా వద్దు తాపీ పనికి ఒక నమస్కారం పెట్టేయండి. మిగతా ఏమన్నా ఉంటే చివరికి చూసుకుందాము" అని చెప్పాననమాట. ఇక ఇంతటితో ఈ రోజుతోటి తాపీ పనికి నమస్కారం పెట్టి వదిలేసామండి. ఇదిగోండి మొత్తం పర్ణశాలకి చుట్టూ అంతా కూడాని ఇలా సిమెంట్ చేయించాం. ఒక వరండా, పాత్ వెంపు నుంచి ఇటు అంటే తూర్పు వెంపుకొచ్చినా సరే, అటువైపు ఒక ప్లాట్‌ఫార్మ్ లాంటిది అంతా ఉంది కదా! ఇదంతా కూడా శుభ్రం చేయించాం. మధ్యలో పాత్ వేయించాము.
అయితే ఇక్కడ త్వరగా పిచ్చిగడ్డి వచ్చేస్తూ ఉంటుందండి. చాలామంది చెప్పారు గడ్డి మందు చల్లితే పిచ్చిగడ్డి రాకుండా ఉంటుందినని. అటువంటియి ఏమీ మాకు ఇష్టం ఉండదనమాటండి. పిచ్చిగడ్డి రాకుండా గడ్డి మందు అనంటే కేవలం గడ్డి మాత్రమే తీయదండి. పచ్చదనాన్నంతా చంపేసేస్తది. అలాగా పొల్యూట్ చేయటం ఇష్టం లేదనమాట మాకు. సరే దానికి గోదావరి ఇసుకేస్తే మీకు అంత ప్రాబ్లమ్ ఉండదు అని అన్నారు. అయినా కొంచెం హైట్ కూడా చెయ్యాలనమాట అండి. అంటే సమన్ చెయ్యాలనమాట ఆ ఖాళీ ప్లేస్ అంతా. మనకి ఇటువైపు కూడా మార్గం ఉంటుంది. ఇటువైపు కూడా సైట్ ఉన్నదనమాట అండి. అటునుంచి తెప్పించి అంటే ప్రస్తుతానికైతే ఈ పర్ణశాల బరాబరీ ఉన్నదంతా కూడా శుభ్రం చేయించాం. అవతల వెంపు తర్వాత చేయిస్తాం. అక్కడ దింపిస్తున్నామనమాట అండి. అంటే గేటు దగ్గర నుంచి కాకుండా, గేటు దగ్గర నుంచి అనుకోండి ఈ లోపల వరకు మొయ్యాల్సొస్తది. మనకి ఇటు పక్కనే దింపించేసాము ఇసుకని. అని జస్ట్ ఆ ఇసుక అంతా కూడాని ఇటు పరిచేస్తే ఖాళీ స్థలంలో పరిచేస్తే సరిపోతుంది. మధ్యలో పాతుంటుంది. అంతా కూడా ఈ గోదావరి ఇసుకే ఉంటదనమాట అండి. ఇదిగోండి మీకు అర్థం అవ్వాలంటే ఇది గేట్ అండి. గేట్ నుంచి ఇలా వెళ్తే ఇటేమో 2 బెంచెస్ లాగా కట్టించాము. దానికి కూడా పాతది వేయించాము. అంటే ఆ మట్టిలోంచి వెళ్ళకుండా. ఇదిగోండి ఈ గేట్ నుంచి సరాసరి వెళితే ఇలా ఉంది కదా! ఇటునుంచి వెళ్తే వరండాలోకి వెళ్ళిపోతాం. ఆ పిట్టగోడలోంచి ఇదిగోండి ద్వారం ఉంది కదా! అలా కాకుండా స్ట్రెయిట్‌గా వెళితే ఇటునుంచి అవతల వెంపు ప్లాట్‌ఫార్మ్ లాగా కట్టాం కదండీ పెద్దది. అక్కడి వరకు వెళ్తామనమాట. ఇగోండి అదంతా కూడా ఇలా ఉంటుంది. మిగతా అంతా కూడా ఇసుక వేయించాం. ఇదనమాట అండి టోటల్‌గా ఔట్‌లుక్ అంతా కూడా ఇలా వచ్చింది. ఇంకా మనకి అవతల వెంపు ఇప్పుడు ఇసుక మోస్తున్నారు చూడండి. అటు వెంపునంతా కూడాని తర్వాత క్లీన్ చేయించడానికి అని చెప్పి ఊరుకున్నాం ప్రస్తుతానికి. ఈ ఇసుక జారవేయటానికి కూడా వేరే మనుషుల్ని కూలీల్ని పెట్టామనమాట అండి. ఎందుకంటే తాపీ పని చేసేవాళ్ళు ఈ ఇసుక మోయటం, చేరవేయటం ఇటువంటివి చేయరనమాట. వీళ్ళు జెట్ కూలీలని ఉంటారనమాట. వాళ్ళని పిలిచి ఇసుక చేరవేసుకోవాలి. ఇదిగోండి మొత్తం వెనక వెంపంతా కూడాని ఇసుక సమంగా పరిచేశారు. అలానే అటు ఓపెన్ చేశాం కదా! ఇప్పుడు మనకి అదేమీ అవసరం లేదు. సో, దాన్ని కూడా క్లోజ్ చేసేయమన్నామండి. అలానే బయట ఎంట్రన్స్‌లో మనం ఓపెన్ చేసి పక్కకు పెట్టేసిన మెష్ ఉన్నదనమాట అండి. ఆ ఫ్రేమ్ కూడా తెచ్చి ఇక్కడ పెట్టేసేయమన్నాము. మీకు గుర్తుండే ఉంటుంది. వీడియో మొదట్లో స్టార్టింగ్‌లో మనం కట్టక ముందు ఆ రోడ్డు వెంపుకి అంతా మెష్ కట్టేసి ఉండేది కదండీ! అదంతా కూడా మనం కట్ చేయించి తీసి పక్కకు పెట్టామనమాట. ఇక ప్రహరీ వాల్ కట్టేసాం కదా! దీంతో పని లేదు. అయితే దీన్ని తెచ్చేసేసి లోపల పెట్టేయమని అన్నాము. ఇలా మెష్ చేయించడానికి కూడా చాలా ఖర్చవుద్దండి. ఇసుక అంతా వేసేసారు. మధ్యలోనేమో పాత్లాగా. పక్కన గోవులుంటాయి. అది గంటల చప్పుడు ఆవులుంటాయి. ఇక ఈ రోజుతో వెనక వెంపు పనంతా అయిపోయిందండి. ప్లాట్‌ఫార్మ్ కట్టేశారు. ఇదిగోండి మెట్లులాగా కూడా కట్టేసేసి ఇసుక ఇటు నుంచి తెప్పించటం, మొత్తం అంతా పరిపించేయటం అంతా కూడా అయిపోయిందండి. ఇక ఈ రోజుతో ఈ పనులన్నిటికి స్వస్తి చెప్తున్నామండి. ఓకే. అదేంచి ఎరా యాకోబు ఫోన్ పే నెంబర్ చెప్పు. ఫోన్ చేస్తాను. ఎండ వేద్దాం. అలాగే ఎలా మరి? ఓకే ఓకే. టిఫిన్లు తెచ్చుకున్నామన్నారు. ఆ డబ్బులు కూడా వేసేయండి. సరే చెప్పాను. టీవీ అదే టీను టిఫిన్లు తెచ్చుకోమన్నాను. తెచ్చుకున్నారంట. 200 వేయండి. ఇసుక వేసినందుకు 3000. 3000. 3000 మరి ఇవ్వాలి అప్పుడు